ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 29వ రోజు వేసవి క్రీడాకారులకు 1000 మంది పిల్లలకు 7 రకాల పౌష్టికాహారం సహకరించిన దాతలు కొరపరెడ్డి ప్రసాద్, బచ్చు అఖిల్, కడకట్ల రఘురాం, ముదిరాజ్, పాబోలు సత్యనారాయణ, బాదం హరికృష్ణ వారందరికీ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు స్నేహ సురేష్, అసోసియేషన్ సభ్యులు దాతలకు కండువాలతో బొకేలతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు స్నేహ సురేష్, గౌరవ అధ్యక్షులు గాలి రఘురామనాయుడు, సేగు రమేష్, తిరుపతి శేఖర్, మెంట రామారావు, పత్తి సుధాకర్, వించం రామానాయుడు, వెంకయ్య, ప్రకాష్, శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ శ్రీధర్ రెడ్డి, సోంపల్లి రఘురామయ్య, వాకర్స్ అసోసియేషన్ మిత్రులు పాల్గొని వారి సేవలను అందించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పిల్లలకు 7 రకాల పౌష్టికాహారం, ఎగ్జామ్స్ ప్యాడ్, పెన్సిల్ కిట్స్ పిల్లలకు అందించడం జరిగింది. అనంతరం అధ్యక్షులు స్నేహ సురేష్ తదితరులు మీడియాతో మాట్లాడారు. అలాగే నటరాజ పెన్సిల్ కిట్ పిల్లలందరికీ అందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరొకసారి కోనపరెడ్డి ప్రసాద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పిల్లలందరూ ఒకసారి క్లాస్ ఇవి ప్రతి ఒక్కరికి వస్తాయి. పౌష్టికాహారం ముందుగా తీసుకొని డయాస్ వెనక ఇవి ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేక పౌరులు పెట్టడం జరిగింది. పిల్లలకి అందరికీ అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు కోనపరెడ్డి ప్రసాద్ గారిని స్టేట్ కట్టి అందుకని మా ఊళ్ళో మా ఈశ్వర తరఫున పిల్లలకి సహాయపడుతున్నాను. ఇదంతా మనకి ప్రోత్సహించిన గురువు గారు అందరికీ, మన వెల్లమండ గారికి, సత్యం గారికి, కృష్ణ గారికి, కృష్ణ గారికి అందిస్తున్నాను. అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ మైదానంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ పౌష్టికాహారాన్ని అసోసియేషన్ ద్వారా అందిస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క నిర్విరామంగా 20 సంవత్సరాల నుంచి జరుపుతున్నామంటే మా అసోసియేషన్ సభ్యుల సహకారం, అదేవిధంగా ఈ మైదానంలో ఈ యొక్క క్రీడాకారులను చూసి ముందుకు వస్తున్న దాతల సహకారం మరవలేదు. ఈరోజు 29వ రోజు నా సోదరుడు కోనపరెడ్డి వెంకట నాగేంద్ర ప్రసాద్ గారు, ఆయన అసోసియేషన్ సభ్యుడుగా ఉంటూ ఈరోజు ఫోటో వెనకాల చదువుకునే పిల్లలకి ప్యాడ్ వెనకాల చెప్పాలి, మైక్ చెప్పాలా, వెనకాల ప్యాడ్ నటరాజు పెన్సిల్ అందజేయడం జరుగుతుంది. ఇది పిల్లలందరికీ ప్రసాద్ అన్న పక్క ఒకసారి చూడు ప్రసాద్ అన్న
పెట్టండి, మరి ఎక్కువ పెడితే ఇబ్బంది అవుతుంది. స్టార్ట్ సార్ తీసా వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం చేయవలసిందిగా కోరుతున్నాను. కింద చేపెట్టుకున్నా మా పడితే ఓకే వెనకాల కింద పడిపోతుంది. జరగమ్మట ఆపండి, ఒకటి ఆపండి. ఇదేం లేదు ఇక. కింద పట్టుకోరా, కింద పట్టుకో. పంపించండి. అందరూ కూడా బలత్తంగానే పిల్లకాయలు పంపించండి. జరుగు. కింద పట్టుకో, కింద పట్టుకో, కింద పట్టుకో, కింద పట్టుకో. ఇదేనా పులిహారలోకి? పెట్టండి, పెట్టండి. జరగమ్మా, జరగమ్మా. కింద పట్టుకోమ్మా. జరగమ్మా. పిల్లని పట్టుకొని మే 29వ రోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరంలో శిక్షణ పొందుతున్నటువంటి సుమారు 1000 మంది క్రీడాకారులకి పౌష్టికాహారం అందజేయడం జరుగుతుంది. ఈనాటి కార్యక్రమానికి దాతలుగా కోనపరెడ్డి ప్రసాద్ గారు, అలాగే లలిత క్యాటరింగ్ అధినేత వాళ్ళ అబ్బాయి అఖిల్, అలాగే మిత్రులు కనకట్ల రఘురామ్ ముదిరాజు గారు, పాబోలు సత్యనారాయణ గారు, బాదం హరి గారు, వీరందరూ ఈ మిత్ర బృందం కలిసి 8 రకాల పౌష్టికాహారం పిల్లలందరికీ అందజేయడంతో పాటు కోనపరెడ్డి ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్క పిల్లలకి ఒక ఎగ్జామ్ ప్యాడ్, నటరాజ పెన్సిల్ కిట్ కూడా అందజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం యొక్క ఇంపాక్ట్ ఏంటంటే సమ్మర్ లో పిల్లలు ఫోన్లకి అడిక్ట్ అయిపోకుండా గ్రౌండ్ కు వచ్చి శారీరకంగా మానసికంగా ఉత్తేజక పరిచేందుకు క్రీడలు అనేది గవర్నమెంట్ నిర్వహిస్తా ఉంది. వాకర్స్ తమ వంతు బాధ్యతగా ఈ పౌష్టికాహారాన్ని అందజేయడం వల్ల మొదట్లో 100-150 మంది పిల్లలు గ్రౌండ్ లో కనపడనటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు 1000 మంది నుంచి 1500 మంది పిల్లలు ఆడుకుంటున్నారు. అంటే ఈ పౌష్టికాహార కార్యక్రమం ఎంతగా దోహదపడిందో మనకి అర్థమవుతుంది. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఈ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ పౌష్టికాహారం అందజేయడం వల్ల క్రీడల మీద ఉత్సాహాన్ని పెంచేదానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. ఈ వాకర్స్ ఇంటర్నేషనల్ లో ఈ కార్యక్రమాల గురించి తెలుసుకుని 10ల సంఖ్యలో అవార్డులు కూడా గతంలో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్క రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేదానికి దాతలుగా ఈ రోజు ప్రసాద్ గారు, అఖిల్ గారు ఎలా వచ్చారో అలా రోజు ఒకరిద్దరు దాతలు వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుండి
నడిపిస్తూ ఉన్నారు కాబట్టి అసోసియేషన్ తరపున ముఖ్యంగా దాతలకి నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే స్వచ్ఛందంగా వాకర్స్ మిత్రులు మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా వారి సర్వీస్ ని ఇక్కడ నిలబడి ప్రతి ఒక్కరికి పిల్లల్ని కంట్రోల్ చేసి ఐటమ్స్ అన్ని అందజేయడంలో వారి సేవలను అందిస్తూ ఉన్నారు. వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సత్యనారాయణ, లాస్ట్ ఇయర్ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. ముఖ్యంగా ఈ రోజు ఏంటి అని అంటే ఇది ఒక పండగలాగా జరుపుకున్న ఈ నెల రోజుల పండగలాగా జరుపుకున్నాం. ఇది 29వ రోజు. ఈ కార్యక్రమానికి కూనపరెడ్డి ప్రసాద్ గారు వారు ముందుకు వచ్చేసి స్పాన్సర్ నేను ఇస్తానని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అదే రోజు ఆయనకి ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా అందరి అభిమానుల మధ్య కేక్ కటింగ్ లైన్ చేశాము. అలాగే లలిత క్యాటరింగ్ అధినేత శ్రీనివాస్ గారు వాళ్ళ అబ్బాయి అఖిల్, మేము ఈ ప్రోగ్రామ్ కి వాళ్ళు అంటే మనకు నవధాన్యాలతో సుందర ఆయన చేసి పంపించడం ఆయన చూసి కూడా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి దగ్గర ఈ రోజు 22,000 రూపాయల స్పాన్సర్ వాళ్ళు ఈ రోజు మనకి ఇవ్వడం జరిగింది. దాని తోడు మేము పేరు చెప్పుకోకుండా ఒక ముగ్గురు రఘురామ్ ముదిరాజ్ కానీ, హరి కానీ, నేను కానీ కో స్పాన్సర్స్ గా మా చేదోడు వాదోడుగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఎక్కడికో వెళ్లాలనే ఉద్దేశంతో అంత బాగా ఈ రోజు 8 ఐటమ్స్ తో తినే ఐటమ్సే కాకుండా పిల్లలకి అందరూ కూడా ఎగ్జామ్ ప్యాడ్, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రతిరోజు తినడమే కాకుండా కూడా వాళ్ళు ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు గుర్తుపెట్టుకోవడానికి అవసరంగా ఈ ప్యాడ్ అని ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ పిఎస్సీలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.